Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కానీ మీరు అంటే ఆ రోజు మీరు స్టేజ్ ఎక్కి కాలేజీలో మాట్లాడింది అంటే మీ యాటిట్యూడ్ మీ బిహేవియర్ అసలు తాగి మాట్లాడారా తాగకుండా మాట్లాడారా లేకపోతే అలా జరిగిపోయిందా తెలుసుకోకుండా అయిందా అనుకోకుండా అయిందా పక్కన పెట్టండి తర్వాత దాని గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా మీకు నిజంగా ఏమనిపిస్తుంది చెప్పండి అంటే మీకు మీ కాన్షియస్ మీకు ఏం చెప్తుంది టీవీలో వచ్చింది పేపర్లో వచ్చింది అది వేరు అది వదిలేయండి తప్పే అప్పుడు ఆ రోజుకి బాధపడ్డా ఇప్పుడు ఏమనుకున్నా నేను పెద్దగా దాని గురించి ఇది అయ్యేది ఏం లేదండి తప్పే అయిపోయింది ఇలా చాలా జరగచ్చు చాలా మూలంగా మామూలుగా తెలిసింది అది బాగా ఎక్కువ తెలిసింది అయితే అక్కడ కూడా నేను అది జోవియల్గా సరదాగా మాట్లాడిందే కొంతమంది ఏదో అంటే వేరేగా తీసుకున్నారు ఇప్పుడు దొంగతనం చేస్తే దొంగతనాన్నే తిట్టాలి దొంగతనమే తప్పు అంతేగాని మా క్యాస్ట్ అని అనకూడదు కదా క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చారు అది అందులో అది అసలు లేదు ఎర్రచందనం దొంగలండి కాల్ చేశారు వాళ్ళు పర్టికులర్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు అదేంటిది అయ్యి బాబాయ్ మా వాళ్ళని అలా కాల్సి దొంగతనం వదిలేశారా కోపం వచ్చి పొడి చేశారండి పొడి చేస్తే అక్కడ వెళ్ళి మీరు క్యాస్ట్లు అడుగుతారా నేను అలా పెరగలేదు దయచేసి మీ ఐడియాస్ ద్వారా చెప్తున్నాను నాకు అసలు క్యాస్ట్లే హ్యూమన్ బీయింగ్స్ అంతే జంతువులు అందరినీ ఇష్టపడటం ఇన్ని పుస్తకాలు చదివి ఇంకా అలా బతికితే ఇంకెందుకు నా జీవితం నా బిహేవియర్ మారకపోతే మమ్మల్ని పైగా మేము అలా పెరగలేదు అది కాదు అక్కడ ఏదో దానికి అటాచ్ చేస్తున్నారు ఏదో జరిగింది పక్కకు పోయి చాలా విషయాలు అలా జరుగుతున్నాయి అంతే తప్ప నేను అది తప్పే ఓకే జరిగిపోయింది ఇప్పుడు నేను మన రహస్యాలు దేనికి అమ్మేలేదు కదా చెప్పాను చాలాసార్లు వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చేయడానికి నేను కారణం కాదు కదా మొన్న ఐసీసీ వాళ్ళు ఆ బాంబు అక్కడ వేయటం వలన వెనకాల నా అస్తం లేదు కదా అంతకన్నా తప్ప డేంజర్ చేశానా అదే చెప్పాను అయితే ఇప్పుడు ఇంటర్వ్యూల్లో చాలామంది ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మీకు మీరు సమాధానం ఇస్తున్నారు కరెక్టే బట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే మీరు అపాలజీస్ చెప్పారా మీరు ఎవరితోన్నా మాట్లాడారా అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పడాలి అలాంటివి ఏమైనా చేశారా చేయలేదు ఇప్పుడు మీరు అడిగితే అలా చెప్తున్నాను అలాగే అంతే కెమెరాలు లేకపోతే ఇంకొకళ్ళు అడిగితే అలా చెప్తాను అలాగే బట్ యూ ఫెల్ట్ బ్యాడ్ బాధ అయితే పడ్డారు తప్పే అలా జరగాల్సింది జరిగిపోయింది తప్పే నేను అదే చెప్తున్నా అజ్ఞానం అదే జ్ఞానవంతుడు కెమెరా లౌక్యం లేకపోవడం మీరు చెప్పింది ఒక విషయం కరెక్టేనండి అదేంటంటే చాలామంది ఆ పనులు చేస్తూ ఉంటారు కాకపోతే వాళ్ళు దొరకరు రౌండ్ మార్క్స్ అంటాడు దొరికాడు కాబట్టి దొంగ ఎవరైనా అది నిజమే కదా ఏంటి వాడు అతను దొంగ అయి ఉండి చూసారు అలా చేశాడు అన్నుండాడు అది మొత్తం మీరు ఎవరిని చూసుకున్నా ఇంచుమించి అదే ఉంటుంది కదా ఏమీ లేదు ప్రేమ గారు అవకాశం లేక మనుషులు నీతిగా ఉండిపోయారు అని అంటాడు సాక్రటీస్ మీతో అన్నాడు అని కాదు మామూలుగా ఇంగ్లీష్లో చెప్పింది సో ఈ మధ్య చలపతిరావు గారి మీద కూడా బాగా దుమారం వచ్చేసింది ఆయన అన్న ఒక మాటకి క్షమాపణ చెప్పాడు తప్పులు చేస్తారు ఎన్నో జరిగిపోతున్నాయండి ఇంకా దారుణాలు రేపులు చేసి చంపేస్తున్నారు ఇంకోటి చేసి చంపేస్తున్నారు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అన్నట్లు కూడా మీద ఫైట్ చేయాలి ఒళ్ళు కొత్తలాడిపోయి చూపిస్తుంటే అక్కడ గిరిజన బాలికని ఇక్కడ ఇది అక్కడ అది అవన్నీ ఇదే కదండి చెప్తున్నారు టీవీలో ఈయన ఓ మాట అనేసాడు సారీ అన్నాడు ఇంక వదిలేసి ఉంటే బాగుండు దాన్ని అంతటితో మళ్ళీ జరిగితే మట్టుకి వాళ్ళే యాక్షన్ తీసుకుంటా ఉంటున్నారు అందరూ అవేర్నెస్ వస్తుంది అందరికీనండి ఓ ఇలా మాట్లాడకూడదని ఇప్పుడు దాకా ఏంటంటే ఏమీ జరగలేదు కాబట్టి లూజ్గా మాట్లాడేది అంతే కదా నా ఇన్సిడెంట్తో చాలామందికి అవేర్నెస్ వస్తుందిగా ఈసారి మాట్లాడకూడదు ఆ మాత్రం కూడా అంతకుముందు చాలామంది పెద్ద సెలబ్రిటీస్ అలా మాట్లాడేసి కెమెరా క్యాచ్ చేయలేదు అంతే అదే చెప్తున్నాను ఇందాక మీరు అన్నట్టు దొరికితే దొంగలు దొరకని వాళ్ళు ఒకవేళ దొరికినా కూడా దొంగలు పెద్ద దొంగలు అయితే ఏం చేయలేం అది కూడా ఉంటుంది కదా మీకే రిస్క్ కదా మాకు రిస్క్ ఓకే అయితే
ఒక విషయం చెప్పండి, జనరల్గా మీరు సామాజిక బాధ్యత మీలో కొంచెం ఎక్కువ ఉందని విన్నాను. అంటే సామాజిక అంశాలు, సమాజాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని విషయాలు, మీరు ఇందా చెప్పినట్టు అత్యాచారాలు కావచ్చు, ఆడపిల్లల మీద అటాక్స్ కావచ్చు, ఇలాంటి వాటి మీద మీరు చాలా రియాక్ట్ అవుతారని విన్నాను బాగా. అంటే ఏమి లేదు, నాకు వెంటనే శిక్ష పడిపోయి ఇలా ఉంటుంది శిక్ష అని అందరికీ తెలిసిపోయి సాటిస్ఫై అవ్వాలి అంతే, మీకు ఇన్స్టెంట్ జస్టిస్. నాకు ఎప్పుడుగో జరిగింది, దాన్ని అలా సాగదీశారు, అతను మైనర్ వదిలేస్తున్నారట అందులో ఒకరిని. ఇంకా అంటే నాకు లా ఎలా జరుగుద్దో అదంత పెద్ద ప్రాబ్లం కావచ్చు నాకు తెలియదు, కానీ నాకు కామన్ మ్యాన్గా నా కోరిక అది ఇమ్మీడియట్లీ జరిగితే చెయ్యరు కదా. ఇప్పుడు వేరే కంట్రీలో అక్కడ చేయరు, సింగపూర్ ఉందనుకోండి, నో, అవును, ఇట్స్ అ బిగ్ ఆఫెన్స్. అక్కడ మనుషులే కదండి, అది అక్కడ ఉన్నవాళ్ళు అదే కదా, ఆడ మగవాళ్ళు అక్కడ ఆడవాళ్ళే ఉన్నారు. ఆ భయం క్రియేట్ చేయడానికి ఎన్నో లూజులు ఇతనికి తెలుసట, ఇతనికి పెద్దోడు తెలుసట, ఇది దీనికి సంబంధించిన వాళ్ళట, అక్కడ లూజ్ అయిపోతుంది. ఆ శిక్ష ఇమ్మీడియట్లీ పడలేము. శిక్షలు ఎలా పట్టడం అనేది చాలా కష్టం కావచ్చు, దానికి లా ఏం చేస్తుందో చట్టం ఏం చెప్పుదో తెలియదు, కానీ సాటిస్ఫై అవ్వాలి. నిర్భయ వెంటనే కావాలనుకున్నారు చూసారా, తర్వాత ఎన్ని జరిగినాయండి, ఎవరు భయపడ్డారు, ఎవరు భయపడుతున్నారు. 2010 ఈ ఇన్సిడెంట్ తర్వాతేనా మీకు అంటే సినిమాలు ఇంకా చేయొద్దు అనుకోవడం, మీలోకి ఒక వైరాగ్యం రావడం, లేకపోతే మీకు సినిమాల అవకాశాలు రాకపోవడం అలాంటివి ఏమన్నా జరిగాయా? మధ్యలో ఒక 2-3 ఇయర్స్ కొంచెం అంతగా మీరు ఎక్కువగా కనపడలేదు మంచి మంచి సినిమాల్లో. అది గ్యాప్ నేను తీసుకున్నాను, ఆయన ఇచ్చారు. ఎవరిచ్చారు? ఇండస్ట్రీ. అది అంతే, అలా జరుగుతుంటాయండి. దాని గురించి ఇప్పుడు ఈ రీజన్ అయితే కాదు, ఇలాంటి రీజనే కావచ్చండి. ఇప్పుడు అవకాశం దొరకగానే నేను హర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అంటే పాపం ఎవరున్నారో తెలియదు నాకు. న్యాచురల్గా అతను కొంచెం కష్టమండి, అతను ఇదండి ఏదో వచ్చేస్తుంటే తాగి ఎవరు తెలుగు ఆర్టిస్ట్ ఎవరైనా వరకు చూడలేదండి. మన తెలుగు సినిమాలు చేశాను, ఎవరు ఇంకా ఇష్టం వచ్చినట్టు చెప్పుకొని ఉంటారు. ఏం పోన్లేండి, అది చెప్పుకుంటే మీకు ఏది చెందాలో ఏది దక్కాలో అది దక్కుద్ది, ఏది నీదో అది నీ దగ్గర ఉంది. ఇన్ని ఇన్నేసాం, ఇన్ని చదివేసాం, తాపత్రయపడిపోయినంత మాత్రం జరగదు. ఓకే, కాకపోతే ఏమి జరగాల్సిందో అదంతా ఆల్రెడీ అరేంజ్డ్ ఫిక్స్డ్ అని రమణ మహర్షి అంటారు. మరి ఇంకెందుకు ప్రయత్నం చేయరు కదా అని మీరు అనొచ్చు. ఆ ప్రయత్నం చేయడం కూడా ఫిక్స్డ్లో భాగమే. అంతే, అన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. మీరు ప్రయత్నం చేస్తారు, దక్కాలి కాబట్టి ప్రయత్నం చేస్తారు. తర్వాత వచ్చిన మంచి కంబ్యాక్ ఫిల్మ్ ఏంటని మీరు అనుకుంటున్నారు? మధ్యలో మీరు గ్యాప్ తీసుకోవడం అంటే ఇండస్ట్రీ అంటే చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉన్నాను, వేసాను, క్యారెక్టర్లో చేస్తూ ఉన్నాను. జయము నిచయమురా సినిమాలో మంచి రోల్, చాలా గుర్తుండిపోయింది అది. ఆయన మన ఛత్రపతి డైరెక్టర్, ఆయన చాలా మంచి డైరెక్టర్ అండి. ఆయన బ్రెయిన్ చైల్డ్ అది. ఆ కథ ఎక్కడ తెలుగు కథ, ఏ కాపీలు ఏమి, ఏ షాట్ కూడా ఫ్రెష్గా తీసాడు ఆయన. అందరూ బాగా యాక్ట్ చేశారు. క్యారెక్టర్ కూడా నాకు నచ్చింది. అందులో చాలా విభిన్నమైన పాత్ర ఆ సినిమాలో, బాగా రికగ్నిషన్ వచ్చింది. మళ్ళీ ఒక్కసారికి చాలా కాలం మీరు నిద్రాణంలో ఉన్నట్టు ఉన్న మీరు సడన్గా ఒక్కసారి అట్లా లేచారు ఆ సినిమాతో. నిజమే, అదండి మంచి క్యారెక్టర్, కంబ్యాక్ క్యారెక్టర్ అంటే అది. మధ్యలో మీరు హీరోగా చాలా పాత్రలు వేశారు, ఒక 4-5 సినిమాలు అనుకుంటా. హీరోగా జానపర 40+ చేశాను. అదొకటి, మిస్టర్ గిరీశం, టాటా బిర్లా, మధ్యలో లైలా, బొమ్మనా బ్రదర్స్, 4-5 ఉంచినట్టున్నాయి. సోలో హీరో అదే, మెయిన్ హీరోలు ఉన్నారు. అదేలే, నేను కూడా మెయిన్ రోల్ అనే చెప్పొచ్చు కదా. బొమ్మనా బ్రదర్స్ బట్ ఏవి ఆడలేదు సరిగ్గా. బొమ్మనా బ్రదర్స్ కొంచెం బాగా ఆడిందండి. బొమ్మనా బ్రదర్స్ చంద్రశేఖర్ ఆడింది, టాటా బిర్లా మధ్యలో లైలా ఆడింది, జానపర 40+ ఆడలేదు. మిస్టర్ గిరీశం కూడా ఆడలేదు. మిస్టర్ గిరీశం ఆడిదని అనేసుకున్నాను ముందే, అంతే. ప్రభుబాబు నేను కలిపి పోటీ చేసాము, అది కూడా పెద్ద సబ్జెక్ట్ ఏమో బాగాలేదని తెలుసు, కొన్ని అలా జరిగిపోయింది.
మిమ్మల్ని హీరోగా పెట్టాలని డైరెక్టర్స్ అనిపించినప్పుడు మీకేమనిపించేది? మీరు హీరో మెటీరియల్ అనుకున్నారా, లేకపోతే ఒకసారి ట్రై చేస్తే పోలే అనుకున్నారా? నాకు హీరో అవ్వాలనేది ఏం లేదండి. మెయిన్ కమెడియన్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అనేది నా కోరిక. హీరోకి చాలా రావాలి, డ్యాన్సులు, ఫైట్లు, పైగా సినిమా అంతా భారం వేయాలి. చాలా కష్టమైన పాత్ర. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.